ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల బోగస్ హాస్పిటల్స్ గుట్టురట్టయింది. రష్యా, చైనా దేశాల ఎంబీబీఎస్ డాక్టర్లు స్పెషలిస్టు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని మెడికల్ కౌన్సిల్ బృందం దాడుల్లో వెల్లడైంది. నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటల్స్తో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం బయటపడింది. రూల్స్ ఉల్లంఘనతో రోగుల ప్రాణాలు బలిగొంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఫేక్ డాక్టర్స్, బోగస్ హాస్పిటల్స్పై V6 ఫోకస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 200 వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి. జనరల్ హాస్పిటల్స్, కిడ్నీ కేర్ సెంటర్స్, ఐ కేర్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మెరుగైన ట్రీట్మెంట్ పేరుతో వెలుస్తున్న హాస్పిటల్స్ లో రోగులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై ప్రజా సంఘాలు, బాధితులు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశాయి. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్ల వివరాలకు RTI యాక్ట్ ద్వారా దరఖాస్తు చేశారు స్థానికులు. ఉమ్మడి జిల్లాలో రూల్స్ కి విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గుట్టురట్టయింది. ఎక్కడో దూరంకెళ్ళి పల్లెటూరికి వెళ్తాం, వచ్చారు కంటే ఇక్కడికి లేట్ అయిపోతుంది. లేట్ అయిపోగానే వాళ్ళు డాక్టర్ వెళ్ళిపోతాడు. మరి రేపు వచ్చారు కంటే మళ్ళీ చూస్తాడు. చూసిన తర్వాత మందులు ఇస్తారు కానీ సరైన పని చేస్తాడు. మరి మాకు నకిలీ డాక్టర్లు ఉంటున్నారు కావచ్చు. ఆ డాక్టర్లతో మాకు నకిలీ ఎవరో ఒరిజినల్ ఎవరో మాకు ఎవరు తెలియదు. చూసిన వాళ్ళు డాక్టరు, చూసిన వాళ్ళని డాక్టర్ అని దేవుడని నమ్ముతాం. నమ్మిన వాళ్ళని మమ్మల్ని మంచిగా చూడక మెడిసిన్ కరెక్ట్ చేయకపోతే ప్రాణాలు పోతున్నాయి. అందుకని ఈ దయచేసి ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. వైద్యం సేవ చేసేటువంటి వ్యక్తులు మరి అర్హత లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విషయం చూసినట్టయితే మరి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెట్టుకున్నా కూడా ఇంతవరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏవైతే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, మరి వైద్యాధికారి కానీ, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి BRS పార్టీ పని మరి చాలా సంవత్సరాలు చేస్తున్నది. ఎందుకు చర్యలు తీసుకున్నది మేము అంటా ఉన్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా హాస్పిటల్స్లలో ఈ RMPలకు కానీ, PMPలకు కానీ గ్రామాల్లో ఉండే చిన్న చిన్న నాయకులకు 20 నుండి 30% చెల్లించి రోగుల్ని ఈ హాస్పిటల్ చేసుకునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. మరి నిజానికి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చెప్పుకున్నప్పటికీ కూడా స్పెషలిస్ట్ వైద్యులు ఏ మేరకు నిజమైన స్పెషలిస్ట్ వైద్యులు అర్థం కాని పరిస్థితి. నిన్న దొరికిన దాని పరిస్థితి చూస్తూ ఉంటే కేవలం ఆర్థికంగా ప్రజల్ని దోసుకోవడానికి ఈ హాస్పిటల్స్ ఏర్పడి ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. గత కొంతకాలంగా జిల్లా కేంద్రంలో 55 ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారుల 3 బృందాలు ఏకకాలంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై దాడులు చేపట్టారు. కొన్ని నకిలీ నర్సింగ్ హోంలపైనే కాకుండా RMP, PMPలు నిర్వహిస్తున్న హాస్పిటల్స్ ను కూడా అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఎలాంటి అర్హతలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పెషలిస్ట్ డాక్టర్లుగా చెప్పుకుంటున్న 10 మందిపై కేసులు నమోదు చేసి చర్యలకు కౌన్సిల్కు రిపోర్ట్ చేశారు. స్థానికంగా ఉన్న కావేరీ కంటి హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య చికిత్సలు జరుపుతున్నారని ధృవీకరించారు. GS శ్రీ వందన జనరల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా రూల్స్ కు విరుద్ధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు. కొంతమంది రష్యన్ MBBS పేరిట MDలుగా చలామణి అవుతున్నారని గుర్తించారు. RMPలు, PMPలు సైతం జనరల్ సర్జన్ పేరిట ట్రీట్మెంట్ తో పాటు నిబంధనలను ఉల్లంఘిస్తూ మెడికల్ షాపులు, ల్యాబొరేటరీలను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఫేక్ సర్జన్స్, ఆప్థమాలజిస్ట్, డెర్మటాలజిస్టులను గుర్తించారు. ఈ నకిలీ వైద్యులు అమాయకమైన రోగులకు ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు బయటపడ్డాయి. ఒక సిజేరియన్ సెక్షన్ 10 నుంచి 15 వేలలో అయిపోతుంది. ఇదే అంటే డిగ్రీ 1, బోర్డు 1, వైద్యులు ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడో ఒకరిని హైర్ చేసుకుంటారు. ఆయనకు అనుకోకుండా ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆయన బాండ్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు వెంటనే వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకోవాలి. ఆ రీప్లేస్ చేసుకోకుండా ఆ సమయంలో అర్హత లేని వైద్యుల్ని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయిస్తానంటే అది రాంగ్. సో ముందుగానే మీ డాక్టర్ ఫలానా యాజమాన్యం నుంచి ఒక ఫిజిషియనో, ఒక ఆర్థోపెడిక్ డాక్టరో వెళ్ళిపోతున్నారనుకోండి, మీరు వెంటనే వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకోండి. లేదంటే అప్పటి వరకు టెంపరీగా మీ హాస్పిటల్ని ఆపండి. అంతే తప్ప ఇక ఆయన లేని పక్షాన వేరే వాళ్ళని కూర్చోబెట్టి, అర్హత లేని వాళ్ళని కూర్చోబెట్టి చేస్తామనడం తప్పు. అలాంటి తప్పు IMA కూడా సహించదు.
ఆల్ నామ్స్ ప్రకారంగా ఉంటేనే వాటికి పర్మిషన్ ఇవ్వాలి. ఏమైనా లేకపోతే వారికి సంబంధించి నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. మొదటి స్థాయిలో ఫస్ట్ లెవెల్లో నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు సవరించుకోకపోతే ఫైర్ సేఫ్టీ లాంటివి కానీ బయోమెడికల్ వేస్ట్ కానీ లాంటివి కానీ వాళ్ళు సమకూర్చుకోకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలనే సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.